నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రీన్ ఏపీలో మోదీ దూత ఎంటర్ అవ్వబోతున్నారు సో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నారు ఏంటి అనేది ఈ అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి ఈరోజు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సో ఏపీలో మోదీ దూత ఒకరు ఎంటర్ అవ్వబోతున్నారు సో ఏపీకి ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నారు ఇంతకీ ఆ దూత ఎవరు ఆ దూత ఎవరు అనేది ఇంకెవరో కాదు చెప్తాను వాస్తవానికి మోదీ గారు ఈ నెలాఖరికి ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి మరోవైపు మోదీ గారికి అదే టీడీపీ జనసేన కూటమి బీజేపీతో అలయన్స్ అవ్వబోతుందని కూడా ఒక వార్తలు వచ్చాయి ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి పిలుపు మేరకు వెళ్ళారు మాట్లాడి వచ్చారు ఆ వెంటనే నెక్స్ట్ డేనే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు మాట్లాడి వచ్చారు అయితే పొత్తుల వ్యవహారం మాట్లాడుకోవడానికి నేను అనుకుంటున్నారు మరోవైపు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు ఆరా తీయడానికి ఒక వ్యక్తిని కూడా పంపించబోతున్నారు ఏ ఏ వర్గాల మీద ఎటువంటి ప్రభావం చూపింది దీనివల్ల ఏ ఏ వర్గాలు నష్టపోతున్నాయి అనే దాని మీద ఆల్రెడీ మోదీ ప్రభుత్వం ఒక సర్వే కూడా చేయించుకుంది ఆ సర్వేలో సారాంశంతోనే ఇప్పుడు లోక్సభ ఎన్నికలకి అడుగు వేయబోతుంది అంటే ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఎస్పెషలీ ఆంధ్రాకి సంబంధించి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అలాగే జనసేన కూటమితో బీజేపీ పొత్తు పెట్టుకోబోతుంది కాబట్టి వాళ్ళు పర్సనల్గా ఇంటెలిజెన్స్ సర్వే కూడా చేయించుకున్నారట. మరోవైపు వైసీపీ ప్రభుత్వం చాలా వరకు కూడా వ్యతిరేక నినాదాలను ఎదుర్కొంటుంది. ఎలా అంటే ఫస్ట్ ఒక దళిత డాక్టర్ చనిపోయారు, తర్వాత ఒక దళిత డ్రైవర్ చనిపోయాడు, ఆ తర్వాత ఒక 10th క్లాస్ 9th క్లాస్ చదువుతున్న అబ్బాయి. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉండే వ్యక్తుల వల్ల, అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని కాదు, ఆయన కోసం మెప్పు కోసమో లేదంటే ఆయన కింద అనుచరులు చేసిన అరాచకాలు ఇప్పుడు అన్నిటినీ ఆయనకు ఆపాదించలేం. ఇప్పుడు ఆయన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఆయనకే అంటారు. ఆయన ప్రభుత్వం ఏమి ఇటువంటి చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి, చర్యలు కూడా తీసుకోలేదు కాబట్టి, ఎవరిని శిక్షించలేదు కాబట్టి, ఏవైతే దారుణాలు జరిగాయో దళితులకు సంబంధించి ఆ దళితులకు సంబంధించిన దారుణాలని ఆ తర్వాత ఆయన ప్రభుత్వం కానీ ఆయన కానీ చర్యలు తీసుకోలేదనే దాని మీదే ఇప్పుడు చర్చ నడుస్తుంది, దుమానం నడుస్తుంది. అంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకి చాలా వరకు అన్యాయం జరిగిందని కూడా కొంతమంది గొంతెత్తి నినదిస్తున్నారు. సో దాని ఇంపాక్ట్ కూడా ఈయన మీద పడబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దాన్ని మరింత బలోపేతం చేసి ఆ పర్టికులర్గా ఆ ఎస్సీ వర్గీకరణ కానీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన వ్యక్తుల్ని మనం క్యాష్ చేసుకోవాలి. మనం ఇన్ ద సెన్స్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి క్యాష్ చేసుకోవాలంటే ఖచ్చితంగా గతంలో జరిగిన వారిని హైలైట్ చేయాలి, వాటిని సరిగ్గా పట్టించుకోవాలని చెప్పాలి. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఏదైతే అంశం ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఆ మోదీ ఆ దూతని ప్రవేశపెట్టబోతున్నారు. ఎవరా దూత అంటే జనరల్గా మనందరికీ ఫస్ట్ ఇట్లా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఎస్సీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికీ 2 రాష్ట్రాలు సైతం ఆ వ్యక్తి గుర్తొస్తారు. సో ఆయన్ని ఆ వర్గీకరణకు సంబంధించి ఇక్కడికి పంపించి ఎలాగా ఈ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ వర్గీకరణకు సంబంధించి ఏవైనా చర్యలు తీసుకుందా, ఏవైనా మంత్రివర్గ సమావేశంలో సమీక్షలో మాట్లాడిందా, లేదా ఇట్లా చేస్తామని ఒక అనౌన్స్మెంట్ ఏమైనా చేసిందా, లేదా పర్టికులర్గా ఒక కార్పొరేషన్ దానికి ఏర్పాటు చేసి దాని మీద అభిప్రాయ సేకరణ చేయడం కానీ చేసిందా అంటే వాటి మీద డిస్కషన్ పెట్టి ఎందుకు చేయలేదు, ఎందుకు చిన్నచూపు చూస్తుంది, ఎందుకు ఇటువంటి వ్యక్తులు అన్యాయం అయిపోయినా కూడా పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశంలోనే బాగా కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో దళిత మైనార్టీలు కూడా ఉన్నారు, క్రిస్టియన్ వర్గానికి చెందిన వాళ్ళు. వాళ్ళని కూడా ఎంతవరకు న్యాయం జరిగింది ఏంటి, లేదా వాళ్ళకి ఎంతవరకు ఫేవర్గా ఉన్నారు, ఆ ఓటు బ్యాంక్ను చీల్చడం ఇన్ ద సెన్స్ ఆ ఓటు బ్యాంక్ను మనం సరిగ్గా మన వైపు తిప్పుకోగలిగితే ఈసారి టీడీపీ జనసేనతో కూటమితో బీజేపీ పొత్తు ఏదైతే ఉందో అది ఫేవర్గా ఉండబోతుంది, ఖచ్చితంగా మనకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ పక్క రాష్ట్రం ఎలక్షన్స్ అయినప్పుడు ఆయన్ని కలిసినప్పుడు ఆయన చేతులు పట్టుకొని మాట్లాడితే ఆయన కొంచెం ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన మరెవరో కాదు మన అందరికి తెలిసిన వ్యక్తే మందకృష్ణ మాదిగ గారు. సో మందకృష్ణ మాదిగ గారిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మోదీ గారు దూతగా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ వర్గీకరణకు సంబంధించి వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టబోతున్నారు. దానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో యూటిలైజ్ చేస్తే ఖచ్చితంగా ఈ ఎస్సీ ఎస్టీకి లేదా
మైనార్టీలో ఉండే ఎస్సీ ఎస్టీలకు కానీ ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారి ఫేవర్గా ఉంటారు, అటువైపు ఓటు మౌల్డే అవకాశం ఉన్న ఉద్దేశంలో మోదీ గారు మందకృష్ణ మాదిగ గారిని ప్రవేశపెట్టబోతున్నారని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అందుకు ఆయన ఒప్పుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మేబీ ఒప్పుకున్నాడు. ఎందుకంటే మన తెలంగాణ జరిగినప్పుడు కూడా మందకృష్ణ మాదిగ గారు ఆయన యొక్క వర్గీకరణకు సంబంధించి కూడా బాగా ఆవేదన వ్యక్తం చేసినప్పుడు ఆయన చేతులు పట్టుకుని మాట్లాడితే కొద్దిగా ఉద్వేగంగా అయిపోయారట ఒకసారి మందకృష్ణ మాదిగ గారు. మోదీ గారు కూడా చాలా చక్కగా ఆయన చెప్పిందంతా విని ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం మనం ఖచ్చితంగా చేద్దాం, బిల్లు పెట్టిద్దాం అని కూడా చెప్పారు. దానికి రాష్ట్రాల అభిప్రాయ సేకరణ కూడా వర్కౌట్ చేసి సెంట్రల్లో క్లియర్ కట్ అయ్యేలా చేద్దామని కూడా చెప్పారట. సో ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఇంకా నాకు ఎవ్వరు ఏ పార్టీ నమ్మాలి ఏంటి అనుకున్న సందర్భంలో మోదీ గారు నాకు ఇలా హామీ ఇవ్వడం, మాట ఇవ్వడం నాకు నిజంగా ఒక దిశానిర్దేశంలాగా అనిపించింది. ఖచ్చితంగా చేస్తారనిపిస్తుంది. కాబట్టి అతనితో పాటు నడవడానికి, బీజేపీతో నడవడానికి మందకృష్ణ మాదిగ గారు డిసైడ్ అయ్యారు. కాబట్టి ఆయన దూతగా ఆంధ్రాకి వచ్చారనుకోండి, ఖచ్చితంగా ఆ పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత ప్రభావితం అయితే చేయగలుగుతారు కదా. బట్ గతంలో కొంతమంది ఇప్పుడు సోషల్ యాక్టివిస్ట్ కూడా ఉన్నారు, కొంతమంది వ్యక్తులు ఇప్పుడు పేర్లు చెప్పను కానీ వాళ్ళు కూడా ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళే. వాళ్ళు కూడా సోషల్ యాక్టివిస్ట్గా ఉన్న వాళ్ళు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా కంప్లీట్గా యాంటీ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి. సో దానివల్ల అంటే కొంతమంది ఆ ప్రభుత్వాన్ని నమ్మి వెళ్ళి మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం సోషల్ మీడియాలో ఒకసారిగా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా మీకు తెలుస్తుంది. ఓహో, ఎంతమంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వాళ్ళు వైసీపీకి ఫేవర్గా ఉన్న వాళ్ళు 2019లో 20 వచ్చేసరికి టీడీపీ వైపు వచ్చేసారు. ఆ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళు నమ్మకుండా బయటకు వచ్చేసారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్లో కూడా తెలుస్తుంది, చాలామంది యాక్టివిస్టులు కనిపిస్తారు. అంటే అంత స్థాయిలో యాంటీ అయిపోయారు. సో అలాంటప్పుడు మందకృష్ణ మాదిగ లాంటి వ్యక్తులు కూడా నిలబడితే ఏమవుతుంది, ఖచ్చితంగా ఫేవర్గా వీళ్ళందరితో పాటు ఫేవర్గా ఉన్నప్పుడు ప్రభుత్వం వ్యతిరేకంగా పెరుగుతుంది. వాళ్ళని ఖచ్చితంగా గ్రాప్ చేసుకొని మనం నమ్మకం కలిగించుకుంటే బీజేపీకి ఎక్కువగా ఫేవర్గా ఏదైతే టీడీపీ జనసేన కూటమితో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలనుకుంటుందో ఏదైతే తక్కువ స్థానాల్లో పోటీ చేసినా కూడా ఫుల్ మెజారిటీతో గెలిచేలాగా వాళ్ళ మద్దతు తీసుకునే విధంగా ఆ దూతని, అదే మందకృష్ణ మాదిగ గారిని మోదీ గారు దూతగా వస్తున్నారు. అండ్ మోరోవర్ ఈ మంత్ ఎండింగ్ 28కి కూడా మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకుంటే 28న వచ్చిన తర్వాత ఖచ్చితంగా మార్చ్ ఫస్ట్ వీక్లో అనౌన్స్ చేసేస్తారు. ఏ సీట్ ఎవరు కేటాయించబడుతుంది, ఏంటి, ఎవరెవరితో పొత్తు పెట్టుకోబోతున్నాం, ఎంతమందికి ఈ స్థానం కల్పించబోతున్నాం. అలాగే మేనిఫెస్టో కూడా బీజేపీ లాంటి సెంట్రల్ పార్టీతో ఒక టైఅప్ అయిన తర్వాత ఇంకా పకడ్బందీ మేనిఫెస్టోని రిలీజ్ చేసి అందరికీ ఫేవర్గా ఉండేలాగా చూసుకోవడానికి చూస్తున్నారు. దానికి కసరత్తులో భాగంగానే మందకృష్ణ మాదిగ గారు మోదీ దూతగా ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు.